ఈసీజీ నార్మల్, ఎకో నార్మల్, టీఎంటీ నార్మల్, గుండెలో బ్లాక్స్ కూడా లేవు, అయినా మీ పల్స్ రేట్ 105, 110, 120గా ఉందా? అయితే ఈ వీడియో మీకోసమే. నమస్తే, నేను డాక్టర్ ఎంఎస్ఎస్ ముఖర్జీ, మీ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ని. కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది బీపీ మాత్రమే చూసుకుంటారు, కానీ పల్స్ రేట్ కూడా ఒక ముఖ్యమైన హెల్త్ సిగ్నల్. సాధారణంగా విశ్రాంతి సమయంలో పల్స్ 60 నుంచి 100 మధ్యలో ఉంటుంది. అయితే పదే 100 దాటుతుంటే దీనికి అనేక కారణాలు ఉండొచ్చు. మొదటిది అనీమియా. రక్తం తక్కువగా ఉంటే శరీరానికి ఆక్సిజన్ అందించడానికి గుండె వేగంగా కొట్టుకోవాలి, అందుకని హార్ట్ రేట్ ఎక్కువ ఉంటుంది. రెండోది హైపర్ థైరాయిడిజం. థైరాయిడ్ హార్మోన్ ఎక్కువైతే పల్స్ రేట్ పెరుగుతుంది. మూడోది డీహైడ్రేషన్. శరీరంలో నీరు తగ్గిన తర్వాత కూడా పల్స్ రేటు పెరగచ్చు. నాలుగోది ఫీవర్ లేదా ఇన్ఫెక్షన్. జ్వరం వచ్చినప్పుడు పల్స్ కూడా పెరగటం సహజం. ఐదోది స్ట్రెస్, యాంగ్జైటీ, స్లీప్ డిప్రవేషన్. నిద్ర సరిగ్గా లేకపోయినా మానసిక ఒత్తిడి ఎక్కువ ఉన్నా కూడా పల్స్ పెరుగుతుంది. ఆరవది టీ, కాఫీ, ఎనర్జీ డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవడం. చాలామంది ఒక 5-6 టీలు తాగుతుంటారు రోజుకి, వాళ్ళకి హార్ట్ రేట్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇంకా ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఫిట్నెస్. చాలా కాలంగా ఎక్సర్సైజ్ చేయకపోతే చిన్న పనికి కూడా పల్స్ రేట్ ఎక్కువ పెరుగుతుంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఇది అరిథ్మియా అనే గుండె రిథమ్ సమస్యకు కూడా సంకేతం కావచ్చు. ఒక్కసారి పల్స్ 100 దాటిందని భయపడాల్సిన అవసరం లేదు, కానీ ప్రశాంతంగా కూర్చున్నప్పుడు పదే 100 దాటుతుంటే దాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. బీపీ మాత్రమే కాదు, మీ పల్స్ కూడా గుండె ఆరోగ్యం గురించి ఒక ముఖ్యమైన క్లూ ఇస్తుంది. అందుకే స్మార్ట్ వాచ్లో బీపీ కంటే ముందు పల్స్ కూడా ఎంత ఉందో ఒకసారి చూసుకోండి. మీకు ఎప్పుడైనా పల్స్ రేట్ 100 దాటిన అనుభవం ఉందా? కామెంట్స్లో చెప్పండి. ఈ సమాచారం ఉపయోగపడుతుందని అనిపిస్తే మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ఒకసారి షేర్ చేయండి. నమస్తే.